హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా వ్యాపార రంగ ప్రముఖులతో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీ 2025-2036 ఒలింపిక్స్ లక్ష్యాలపై సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, బ్యాడ్మింటన్ కోచ్ పిల్లల గోపీచంద్, ఒలింపిక్ విజేత అభినవ్ బింద్రా, ఫుట్బాల్ దిగ్గజం బాయ్చుంగ్ భూటియా, వ్యాపారవేత్త సంజీవ్ గోయాంకా, అపోలో వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల తదితరులు పాల్గొన్నారు. కొత్త శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు కల్పించి వారు ఒలింపిక్స్లో మెడల్స్ సాధించేలా తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ రంగం సహకారం అత్యవసరమని పేర్కొన్నారు. క్రీడాకారుల శిక్షణ, స్కాలర్షిప్లు, అంతర్జాతీయ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు. ఈ సమీక్షతో రాష్ట్ర క్రీడల అభివృద్ధి కొత్త దశలోకి ప్రవేశించనుందని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో ఒక రకమైన సాంకేతిక సమస్యలున్నాయని తెలిపారు. నిపుణులు వీటన్నిటినీ ప్రమాద సూచనలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులను మామ అల్లుళ్లు తెలివితేటలతో నిర్మించారని ఎద్దేవా చేశారు. మేడిగడ్డలో ఎత్తిన నీటిని సుందిళ్లలోకి, అక్కడి నుంచి అన్నారం నుంచి ఎల్లంపల్లి వరకు తరలించే విధంగా పూర్తిగా తప్పు అని చెప్పారు. ఇలాంటి పద్ధతులు కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ బ్యారేజీలు కూడా కూలిపోవచ్చునని, నిపుణుల సూచనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీలో కాళేశ్వర కమిషన్ నివేదికపై చర్చించిన తరువాతే తగిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి నష్టం కలిగించే అవకతవకలను సహించబోమని కఠినంగా వ్యాఖ్యానించారు. ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. ఎట్లా చేస్తా వాటికి కూడా సమస్య ఉందనే కదా. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందీలైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందిలాలు పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తితే ఏడబోయాలా, అన్నారంలో కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, సుందిలాలు పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అవి రెండు కూడా కూలే ప్రమాదంలో ఉన్నాయంటారు. అవి రెండు కూడా కూలే అవకాశం ఉందంటారు అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. మూడు రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, ఇట్లా చాలా గ్రామాలు తుడిచిపెట్టకపోతాయి. సో ఇంత వరద వస్తున్నా ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడనే చెప్తాను. మాజీ మంత్రి హరీష్ రావు వరదల నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. హవేలీ, ఘనాపూర్లో ఇద్దరు వ్యక్తులు గంటల తరబడి స్తంభాన్ని పట్టుకుని సహాయం కోసం ఎదురు చూశారని, కానీ సకాలంలో స్పందించకపోవడంతో మృతి చెందారని పేర్కొన్నారు.
ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని ఆరోపించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టకపోవడం ప్రజల ప్రాణాలను ప్రమాదకరంలోకి నెట్టివేయడమేనన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు తగిన సాయం అందించి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా ఈరోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది, రాష్ట్ర ప్రభుత్వానికి. ఎంత బాధతో ఉన్నామంటే ఈరోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి 2 యువకులు చనిపోవడం జరిగింది. వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా 2 పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది, మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కు పోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు, ఆటోలో కూర్చున్న సత్యనారాయణ, 2 కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ఆ 2 దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా, హెలికాప్టర్ వస్తుందా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయని ఆయన మూసీ సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు. ఇవాళ పొద్దున్న లేచి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది. ఒక దిక్కు ప్రజల ప్రాణాలు పోతున్నాయి, తాగడానికి నీళ్లు లేవు. హవేలీ గన్పూర్లో నిన్నటి నుంచి కరెంటు లేక 7-8 గ్రామాల ప్రజలు మంచినీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో, గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రేపు అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది. వచ్చే 24 గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలున్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి. ప్రజలకు త్రాగునీరు అందించండి, ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి, హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి. ఎందుకంటే బాగా తడిచి ఉన్నది, ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది. ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు గాని తెగేటువంటి ప్రమాదం ఉంటది కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే పంట నష్టం జరిగిందో ఒక్కొక్క రైతుకు ఎకరానికి 25,000 రూపాయల సహాయం అందించాలని కోరుతున్నాం. చనిపోయిన 2 కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం. ఇక్కడే పక్కనే దూప్ సింగ్ తండా ప్రజలు తండాను వదిలిపెట్టి గుట్ట మీద ఉన్నారు. రాత్రంతా కూడా గుట్ట మీదనే ఉన్నారు. వాళ్ళకి మంచినీళ్లు లేవు. సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను మంత్రి కేటీఆర్ స్వయంగా పరామర్శించారు. బాధితులతో కలిసి మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని నిలుస్తుందని, తక్షణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు అవసరమైన సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. బాధితులు కేటీఆర్ను చూసి సాంత్వన పొందారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కేటీఆర్ పర్యటనతో బాధితుల్లో నూతనోత్సాహం నింపబడింది. దొరుకుతాడు నా మెదక్లో ఒక ఆయన చెట్టెక్కి ప్రాణం కాపాడుతుంది. ఇట్లనే చెప్పలేము, ఏమైనా జరుగుతుంది కదా. అదృష్టము దేవుడు ఉన్నాడు, భయపడకుండా. ఒక ఆయన మెదక్లో చెట్టెక్కి ప్రాణం కాపాడుతుంది. అట్లనే మొదలు ఆయన ప్రాణాలతో రాని ఆయన ఎక్కువ మొదలు, తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. రంది పెట్టాను. మిగతా వాళ్ళు హాస్పిటల్కి పోయినట్ట, నేను వాళ్ళ దగ్గర కూడా పోదాం అనుకున్నాను. ఎట్లా జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేజారైనాడు వర్షంలో. ధైర్యం కొత్త హాస్పిటల్కి పోతావా, పంపియన్నా ఎట్లుంటావా చూసుకోర్రి. మరి నేనంత బేజారైందిగా చూసుకోండి. నేను ఏం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను. చేస్తా బిడ్డ, ఏం పని చేస్తా బిడ్డ. మనం చెప్తున్నాం కదా, నిన్న కూడా ప్రాణాలు కాపాడుతున్నారు. భయపడదు.
తెగిపోయిందని భయపడతారు, చెప్పలేము. ఇక్కడ అంత రాత్రి అంతా చీకటే కదా, దేవులాడుతారు. ఇప్పుడే వర్షం తగ్గింది, దేవులాడుతారు. ఏం కాదు మా ఏదైనా చెట్టు గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తాను అమ్మ, టెన్షన్ వరకు మన వాళ్ళు అందరూ ఉంటారు, మళ్ళీ నేను మళ్ళీ వస్తాను మాట్లాడొస్తాను. అత్తల గోరుకొచ్చిన బాగలేకపోతే అయ్యా అలంకాల మీద పడ్డా, అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యా నిలబడ్డ తోడుకొని వచ్చిండు, అయ్యా అయ్యని నేను చేసుకొని నిన్ను ఏమది కాలేను అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడితే దేవులాడి బతికి ఉన్నాడని అనుకుంటున్నాను. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడకు, భయపడకు, ఏదో ఒకటి వెతుకుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం శ్రమంతా పెడతాం. పిల్లలనుకుంటే మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇవాళ మొదలైన దొరకాలి, మొత్తం దాని మీద చూద్దాం. పిల్లలను నీకు ఇల్లుది నువ్వు చెప్పినావు, నాకు అర్థమైంది. పిల్లవాడు చూడలే ఇప్పుడే నాని ఒరిగింది సార్, ఒరిగింది నాని అటు ఇల్లు మార్నింగ్ పెట్టించారు సార్ సుగాలి ప్రీతి హత్య కేసులో న్యాయం జరగకపోవడంపై ఆమె తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరగకపోతే టీడీపీ జనసేన కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. రెడ్ బుక్లో హంతకుల పేర్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేర్లు అధికారంలోకి వచ్చాక మరిచిపోయారా అని విమర్శించారు. తన కుమార్తెకు న్యాయం జరగకపోతే శాంతింపబోనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు తనకు మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. 8 సంవత్సరాలుగా మరి కాళ్ళు లేని ఒక అవిటి తల్లి పోరాటం చేస్తుంటే ఎందుకు ఈ ప్రభుత్వాలకు న్యాయం చేయాలనిపించడం లేదో చెప్పండి. మరి మేము ఎంతకాలం ఇలా పోరాడాలి చెప్పండి. స్కూలుకు వెళ్ళి చదువుకోమని పిల్లల్ని స్కూలుకు పంపిస్తే కీచకంగా అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ళని శిక్షించండి ముద్దాయిలంటే. మీకు ఎందుకు అంత ప్రేమిస్తున్నారు ముద్దాయిలను, ఎందుకు శిక్షించరని అడుగుతా ఉన్నాను. మరి లోకేష్ బాబు గారు, మీ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా లేవా చెప్పండి. ఎందుకు ఇంత నిర్లక్ష్యము ప్రభుత్వానికి గిరిజనులంటే చెప్పండి అని అడుగుతా ఉన్నాను. మరి నేను ఈడ్చుకుంటూ ప్రతి ఆఫీస్ చుట్టూ నేను నా కూతురు గురించి చెప్తున్నానే, మరి ఒక్కరన్నా స్పందించడం లేదు ఎందుకు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు గుర్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీకు గుర్తుకు రాదని నేను అడుగుతున్నాను. మీరు న్యాయం చేయలేరా? చేస్తారా చెప్పండి. ఒకవేళ న్యాయం జరగని పక్షంలో నిజంగానే మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర, జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర నేను ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము పూనుకుంటాము. ఎందుకంటే ఒక తల్లిగా నా బాధ, నా కూతురికి మనశ్శాంతిని కలిగించాల. ఆ కామారెడ్డి వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఒలింపిక్స్ మూసీ సుందరీకరణపై సమావేశం నిర్వహించడం హాస్యాస్పదమని కేటీఆర్ విమర్శించారు. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో వాయించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు రోడ్డు మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం ప్రజల పక్షాన ఉండాలని హితవు పలికారు. బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణానికి చేరుకుందాం. ఆ పట్టణంలో కూడా మరి చాలా కాలనీలు జలమయమైనాయి. చాలా ఇండ్లల్లోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్ళు వచ్చినాయని చెప్పి శ్రీగాధం మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈరోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు పలంచవాగు, మరొకవైపు కుడలివాగు, ఇంకోవైపు మానేరు, మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద
వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు ఇది చూసుడు ముఖ్యమా? గతంలో ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తిరుమల శ్రీవారిని దర్శించి పూజలు చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆశీర్వాదాలు కోరుకున్నారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నేతృత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. మెగా డిఎస్సీ ద్వారా 16,400 ఉద్యోగాలు కల్పించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా లక్షలాది మహిళలు లబ్ధి పొందుతున్నారని వివరించారు. అన్నదాత సుఖీభవ, పెన్షన్ పెంపు, తల్లికి వందనం వంటి పథకాలు రైతులు, పేదలకు ఉపశమనం కలిగిస్తున్నాయని తెలిపారు. Going back. Just for a little here for about 1 hour. We'll have some breakfast and then going back. You are also going back. దర్శనాన్ని ఈరోజు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామివారి ఆశీర్వచనాలు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, దేశ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చేసినటువంటి, కూటమి ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సర కాలం పూర్తయినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా సూపర్ 6ని ఇవాళ సూపర్ హిట్ అయిందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మొన్ననే డిఎస్సి, మెగా డిఎస్సి కూడా మరి నిర్వహించడం, దాదాపు 16,400 మందికి ఈ మెగా డిఎస్సిలో మరి కొత్తగా ఉద్యోగాలు రావడం అనేది ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా డిఎస్సిలో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీచర్స్గా అపాయింట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఉచిత బస్సు, ప్రతి ఆడబిడ్డల్ని బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికోసమే ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ గతంలో తెలంగాణలో జరిగింది, కర్ణాటకలో జరిగిందని అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా చాలా ఊరట కలిగిస్తూ ఉంది. చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ప్రతిరోజు దగ్గర ఒక 20 లక్షల మంది పైనే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలాగే వాళ్ళు వృద్ధిలో కూడా వస్తున్నారు. మినిమం లెక్కేసుకుంటే 1,500 నుంచి 2,000, 3,000 రూపాయలు కూడా వాళ్ళకి ఆదా అయ్యేదానికి ఈ ఉచిత బస్సు ఉపయోగపడుతూ ఉంది. వాళ్ళ పథకాలన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఇవాళ రైతులకి అన్నదాత సుఖీభావ ఇచ్చాం. అలాగే తల్లి దీవెన. మెదక్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. వరద ప్రభావిత గ్రామాలను స్వయంగా సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పారు. నందిగామలో వంతెన పూర్తిగా దెబ్బతిందని, త్వరలో మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు. ముంపు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పరిస్థితిని తక్షణం ఎదుర్కోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు. ఒకసారి అంటే ఎప్పుడు మనం కనీ వినేది జరగని రీతిలో ఈ ప్రాంతంలో మెదకు, రామాయణపేట, నిజాంపేట ప్రాంతంలో భారీ వర్షాలు. ఈ వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టమే కానీ లేదా ఇల్లుకు కూలిన ఇల్లే కానీ వారికి నష్టపరిహారం చెల్లించాలి.
అనే ఒక రిపోర్టు మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఒక్క మాత్రం ప్రజలతో విజ్ఞప్తి, మీరు బయటికి రాకండి. ఎక్కడైనా ఏమున్నా, ఏ అపాయం ఉన్నా, ఎక్కడ మీకు నష్టం జరుగుతున్న యంత్రాంగానికి, జిల్లా యంత్రాంగానికి, కలెక్టరేట్కి కానీ లేదా ఎస్పీ ఆఫీస్కి కానీ తెలియవలసిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తాం. ఈ ప్రాంతమే కాదు, ఎక్కడైనా ఇల్లు కూలిపోయినా, పాక్షికంగా నష్టపోయినా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ప్రతి ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుంది. అదే రకంగా పంట నష్టం జరిగిన దాన్ని కూడా పరిహారం విశేషంగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. కనుక రాబోయే కాలం ఖచ్చితంగా ప్రజలని కాపాడుతున్న బాధ్యత ప్రభుత్వాన్ని మేము కాపాడుతున్నాం. మెదక్ జిల్లా నార్సింగ్లో వరదల కారణంగా కోతకు గురైన 44వ జాతీయ రహదారిని ఎంపీ రఘునందన్ పరిశీలించారు. వర్షాల ప్రభావంతో పంట పొలాలు మునిగిపోవడం రైతులకు తీవ్ర నష్టం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూలిపోతున్న ఇళ్లలో నివసిస్తున్న వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరదల ప్రభావాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అతి భారీ వర్షాల వల్ల ఇప్పటికీ ప్రాథమికంగా వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారులు వేసినటువంటి అంచనా ప్రకారం సుమారు 260 ఎకరాల వరకు రైతన్నలు నష్టపోయినట్టు తెలుస్తా ఉంది. రానున్న 24 గంటలు కూడా వర్షం పరిస్థితి ఇంకా కంటిన్యూ అయ్యేటట్టు కనబడతా ఉంది. కాబట్టి కొంచెం ప్రజలు, రైతన్నలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడైనా కరెంటు వైర్లు తెగిపడితే వెంటనే దాన్ని డిస్కనెక్ట్ చేయకపోతే కరెంటు షాక్ ఇతరత్ర నష్టాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. పూరిపాకలు, గుడిసెలు, పాతకాలంలో కట్టినటువంటి పెంకుటిన్లు ఏవైతుంటాయో దయచేసి రెవెన్యూ సిబ్బందికి నా విజ్ఞప్తి, ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తుల్ని ఆర్సీసీ బిల్డింగ్లకి, కమ్యూనిటీ హాల్స్ లకి షిఫ్ట్ చేయండి. బీబీపేట చెరువు ఏ నిమిషమైనా తెగిపోతుందని పోలీసులు, ఇరిగేషన్ అధికారులు అలర్ట్ చెప్పినారు. నస్కల్, నందగోకులం, అదే రకంగా రాంపూర్ అనేటువంటి 3 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా సేఫ్టీ ప్లేస్లకు తరలించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. విజయవాడలో జరిగిన సదస్సులో మేధావులు, విశ్రాంత అధికారులు అమరావతిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అనేది వాదనను న్యాయస్థానాలు కొట్టేశాయని వారు గుర్తు చేశారు. వరదలు వస్తే అమరావతి మునిగిపోతుందనే వాదన పూర్తిగా అవాస్తవం అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అబద్ధాలు ప్రచారం చేయడం సరైంది కాదని హెచ్చరించారు. ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. అమరావతిని డిస్క్రెడిట్ చేయడం కోసం గాను ఒక కాన్సెప్టెడ్ ఎఫర్ట్ జరిగింది, ఒక తీవ్రమైన ప్రయత్నం జరిగింది. చాలా పకడ్బందీగా చేసిన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా అమరావతి మునిగిపోద్ది, అమరావతి ముంపు ఏరియా, అమరావతిలో అసలు మనం పునాదులు తీసి కట్టలేం, భవనాలే ఇక్కడ అమరావతిలో రైస్ చేయలేం, ఇది పనికిరాని ప్రాంతం ఇది అని చెప్పారు అని అన్నారు. మద్రాస్ ఐఐటి వాళ్ళు చెప్పారని చెప్పి ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు, పబ్లిక్ డొమైన్ లో పెట్టారు ఆ రిపోర్ట్ ని. తీరా చూస్తే ఆ మద్రాస్ ఐఐటి అసలు మాకు ఆ రిపోర్ట్ కి సంబంధం లేదని చెప్పింది. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అసలు నాన్ సెన్స్, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేదు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు వెళ్లారు. సుప్రీంకోర్టు ఈ తీర్పు 100% సమర్థిస్తున్నాం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా అమరావతి మీద దాడి సాగుతూ ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ లేదా మాకు? ఆర్టికల్ 19(1)A మాకు వర్తించదా అని అడుగుతున్నారు. కానీ నేను నా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుని ఉపయోగించుకుని ఒక అబద్ధాన్ని ప్రచారంలో పెడతానంటే, నిజాన్ని వక్రీకరించి, నిజాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఆ హక్కును నాకు భారత రాజ్యాంగం కల్పించింది అని చెప్తారా? చెల్లుద్దా వాదన? నీకు హక్కు ఉంది, కాదను నేను. అబద్ధాన్ని ప్రచారంలో పెట్టే హక్కు నీకెక్కడుంది? నిజాన్ని కాదనే హక్కు నీకెక్కడుంది? ఈ హక్కులు లేవు. ఈ తరహా హక్కులు భారత రాజ్యాంగం ఎవరికి ఇవ్వడంలా. రాజధాని నగర నీటి సమస్య పరిష్కారం కావాలంటే కృష్ణానది పైన వైకుంఠాపురం 20 టీఎంసీలతో కట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తాగునీరు, సాగునీరు రెండింటికి ఉపయోగపడుతుంది. సముద్రం పాలవుతున్నటువంటి నీరు నిలేసుకుని వినియోగించుకోవడానికి ఆలోచన చెయ్యాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. తెలిసి కూడా అబద్ధం రాస్తున్నారంటే ఫాల్స్. వాళ్ళని ఏమనాలనేది మీరే నిర్ణయించుకోవాలి. మనం మన ప్రజాప్రతినిధుల నుంచి డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, మన రాష్ట్రానికి మీరు ఏం చేస్తున్నారు, మన రాష్ట్రం గురించి మీరు ఎంత హౌస్లో మాట్లాడుతున్నారు, ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేపించాల్సిన, వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనందరిలో ఉంది. ప్రకాశం బ్యారేజీకి 4 లక్షల క్యూసెక్ల నీరు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కలెక్టర్ జి లక్ష్మీశ రైతులు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి నివేదిక పంపనున్నట్లు తెలిపారు. తిరువూరు నియోజకవర్గంలో వాగులు పొంగి పొర్లుతున్నాయని పేర్కొన్నారు. అధికారులు చెప్పిన సూచనలు తప్పకుండా పాటించాలని ప్రజలను కోరారు.
నిన్న కొంచెం తిరువురు ఏరియాలో ఎక్కువ వర్షం పడింది కాబట్టి దాని వాటర్ ఇప్పుడు బుడమేరులో కోతులవాగు పులువాగు నుంచి ప్రవహిస్తా ఉంది. వెలగలేరు గేట్ దగ్గర ఉన్న హైట్ వచ్చి 3.2 ఫీట్స్. అది నేరుగా నదికి వెళ్ళిపోతుంది బుడమేరు డైవర్షన్ కెనాల్ తో. బుడమేరు వెలగలేరు దగ్గర ఇప్పుడు గేట్ తీసే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఏమైనా 11 ఫీట్ కి వస్తే మాత్రమే అది అలార్మింగ్ ఉంటుంది కాబట్టి బుడమేరు కంప్లీట్ సేఫ్. వరకు నీళ్లు ఎక్కడ ఈ విజయవాడ వైపు వచ్చే పరిస్థితి లేదు. ఇంకా మున్నేరు వరకు వస్తే నిన్న వరంగల్ ఖమ్మంలో ఎక్కువ వర్షం పడింది, ఈ రోజు కూడా పడుతుంది కాబట్టి 8,000 క్యూసెక్స్ మున్నేరులో వాటర్ వస్తా ఉంది. మున్నేరులో ఒక 10,000 11,000 క్యూసెక్స్ వచ్చినప్పుడు లింగాల దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది, చిన్న బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ సబ్మర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ఆల్రెడీ అలర్ట్ పెట్టాము. అలాగే ముందుకు వస్తే ఇక్కడ మన కంచికచర్ల దగ్గర కీసరా బ్రిడ్జ్ అయితే ఉందో ఇది ఓన్లీ 24-25,000 క్యూసెక్స్ వాటర్ మున్నేరులో వస్తే మాత్రమే అక్కడ హైదరాబాద్ రోడ్ కట్ అవుతుంది. కానీ ఇప్పటికైతే ఏం అస్సలు ప్రాబ్లం లేదు. వెస్టర్న్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే కొండ ప్రాంతంలో ఉంటున్నారో అక్కడ కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలకి నా విన్నపం ఏంటంటే మీ దగ్గర ఈ వర్షం ఎక్కువైనప్పుడు ల్యాండ్ స్లైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఆ ఏరియాను కూడా మ్యాప్ చేసాము. మీ దగ్గరికి సచివాలయం సిబ్బంది వచ్చి మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు, దయచేసి రిహాబిలిటేషన్ పునరావాస కేంద్రానికి రండి, ఇక్కడ వర్షం పడి ల్యాండ్ స్లైడ్ అయ్యే అవకాశం ఉందని. అలా వచ్చినప్పుడు దయచేసి 1 రోజు 2 రోజు ఈ వర్షం తగ్గేంత వరకు పునరావాస కేంద్రాలకు రండి. దాదాపుగా 32 పునరావాస కేంద్రాలు కూడా పెట్టున్నాము. అక్కడ కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఫుడ్తో పాటు పనుకోవడానికి అన్ని అరేంజ్ చేసి ఉన్నాము. అనంతపురం పోలీసులు బస్సుల్లో ప్రయాణికుల బ్యాగులు కొట్టి నగలు దోచే మహిళల ముఠాను పట్టుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన 4 మహిళలు ముఠాగా ఏర్పడి అనేక దొంగతనాలకు పాల్పడ్డారు. ఇటీవల కనేకల్లో ఒక మహిళ ప్రయాణికురాలి బ్యాగు నుంచి 23 లక్షల విలువైన నగలు దోచుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంటల్లోనే వారిని అరెస్టు చేశారు. నగలు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. యూజువల్గా బస్సెస్లో ట్రావెల్ చేస్తున్న టైంలో బ్యాగ్స్లో గోల్డ్ అది తీసుకొని వెళ్తూ ఉంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తున్న టైంలో. అప్పుడు వాళ్ళ బ్యాగ్స్లో నుంచి వాళ్ళకి తెలియనట్టు ఈ బ్యాగ్ లిఫ్టింగ్ బ్యాచ్ ఉంటుంది. సో ఈ జిప్ ఓపెన్ చేసేసి గోల్డ్ తీసుకోవడము, లేదంటే కంప్లీట్ బ్యాగ్ని లిఫ్ట్ చేయడము. సో ఇట్లాంటి ఒక 4 లేడీస్ ఉన్నారు. సో ఆర్ సుమతి, ఎస్ గీత, రంజిత, బృంద అని చెప్పి. సో 4 కూడా కుప్పం, చిత్తూరు జిల్లా సంబంధించిన వాళ్ళు. వీళ్ళు వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతూ సో వాళ్ళకి డౌట్ రాకుండా కోర్ట్ ప్యాసింజర్స్ లాగా యాక్ట్ చేస్తూ సో అవకాశం దొరికిన వెంటనే వాళ్ళ బ్యాగ్స్లో నుంచి గోల్డ్ లిఫ్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ముందు ప్రీవియస్గా కూడా వాళ్ళు బస్ ఎక్కే ముందు నుంచి కూడా రెక్కి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాగా దోపిడీకి పాల్పడినటువంటి 23 lakhs వర్త్ 242 grams గోల్డ్ని ఇంటాక్ట్గా రాయదుర్గం సర్కిల్ అండ్ సిఐ అండ్ కనేకల్ ఎస్ఐ మధు వీళ్ళు వాళ్ళని పట్టుకొని కంప్లీట్గా ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. రాయచోట్ల మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలు విన్నారు. నీటి సమస్య పరిష్కారానికి వెలుగొల్లు జలాశయం నుండి మరో పైప్ లైన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్, మాండవ్య నది సుందరీకరణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు వచ్చే నెల మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం తీసుకురావాలని భరోసా కల్పించారు. ఈరోజు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 3.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్, అలాగే మాండవ్య నది బ్యూటిఫికేషన్ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. రాయచోటి పట్టణానికి వెలుగు నీళ్ళు వచ్చేదానికి ఒకే ఒక పైప్ లైన్ ఉండడం వల్ల నీటి సమస్య లేవనెత్తుతూ ఉంది. దాన్ని పరిష్కరించేదానికి సెకండ్ లైన్ కూడా అతి త్వరలో వెలుగిల్లు రాయచోటి ఏదైతే ఉందో ఆ స్కీమ్ను కూడా స్టార్ట్ చేసేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా రాయచోటి పట్టణంలో ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న కొత్త గృహాల నిర్మాణానికి కూడా వచ్చే నెలలో శ్రీకారం చుడతా ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే కొత్త ఇంటి పట్టాలు కావాలో వాళ్ళందరికీ రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోనే చుట్టుపక్కలే పట్టాలు ఇప్పించేదానికి కూడా ప్రభుత్వము అలాగే కలెక్టర్తో చర్చించడం జరిగింది. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం రాజ్పేట్ తాండాలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి గర్భిణిని రక్షించారు. భారీ వర్షాల కారణంగా తాండాకు వెళ్లే రహదారులు కొట్టుకుపోవడంతో రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోయింది. ఈ క్రమంలో బానుతు హరిత అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ దారులు లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెను జాగ్రత్తగా మోసుకుంటూ కొట్టుకుపోయిన రోడ్లను దాటించారు. మట్టి, నీరు, గుంతల్లో నిండిపోయిన దారిని ప్రాణాలను సైతం పణంగా పెట్టి దాటించి చివరకు అంబులెన్స్ వద్దకు సురక్షితంగా చేర్చారు. అనంతరం ఆమెను మాతాశిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు.
ఈ సాహసోపేత చర్యతో స్థానికులు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని అభినందించారు. అధికారులు, ప్రజలు వరద పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ప్రదేశాల్లో ఉండే కుటుంబాలు అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. మెదక్ జిల్లాలో ఈ ఘటన మానవత్వానికి ఉదాహరణగా ఉంటుందని మెదక్ జిల్లాలో ఈ ఘటన మానవత్వానికి అద్భుత ఉదాహరణగా నిలిచింది.